మేడం లేస్తా మేడం. అబ్బా కొద్దిసేపే మేడం ప్లీజ్, కొద్దిసేపు అయినాక లేస్తే ఒక 2 నిమిషాలు. మమ్మీ 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 లేవే. ఏమైంది? మమ్మీ అక్కకి దయ్యం పట్టింది. ఏంది దయ్యం పట్టిందా? ఓ పిరికి పిత్తులాడు గింతగానం పిరిక పొల్లెట పోతుందటన్నారు. దయ్యం పట్టినట్టు లేస్తాని అనుకుంటా పోతుంది. మేఘనా, ఓ మేఘనా. అబ్బా చదువుకుంటున్నా కదా మేడం, ఎందుకు డిస్టర్బ్ చేస్తుర్రు? ఓ మేఘనా, మీరెప్పుడు వచ్చారు మమ్మీ మా హాస్టల్ కి? మేము మీ హాస్టల్ కి రాలేదే, నువ్వే మన కొంపకి వచ్చినావు. అగో నేనెప్పుడు వచ్చినా? ఓ పిచ్చిదానా, సంక్రాంతి సెలవులకు వచ్చినవే ఇంటికి. ఆయనతో సోయి లేదా? నిద్రలో లేతివి నడిచేత్తివి. వీళ్ళు దయ్యం దయ్యం అన్నా నేను భయపడి మంచం కింద దూర్తిని. ఏమో డాడీ, నాకు హాస్టల్ ఉన్నాను తిట్టనే అలవాటు అయింది. రాత్రి అంత ఇదే బాగోతావా, పండుకునేదేమన్నుతా? ఇక నేను మధ్యలో లేస్తే వండుకొంచున్నా, మీరు ఓర్రి. నువ్వు ఇట్లనే జాగ్రత్త చేసుకుంటుండు, మేము పండుకుంటా అర్ధరాత్రి లేచి కూర్చొని చదువుతానే ఏంది? ఇంట్లో పనులు అయిపో, మేము మంచిగా వండుకుంటాం. అబ్బా మమ్మీ నేను కూడా వస్తానే. నీకు లేస్తే మళ్ళీ నిద్ర పట్టదు కదా అక్క. అది హాస్టల్లో జున్ను, ఇడ మా నిద్ర వస్తుంది. అబ్బా నేను కూడా వస్తా. ఏమో దట్టే వీకు. గిలాస్ పంటావు నాకు భయం అవుతుంది, నేనే పడుకుంటా. నీ పిరికిసలా గింతగానం పిరుకొని తయారైతాను. ప్లీజ్ ఏమనుకోకు, ఇవాళ నేనే పడుకుంటా. జున్ను, ఓ జున్ను, జున్ను లే. ఇగో నేను ఊడవా. ఏ లే నాన్న ఊడ్చేవులే. అబ్బా నేను ఊడవా. ఏ లేరా పందిరాలేదా? ఊసిపోయింది చూడు. ఏం కాదు. లే లే లే, పెద్ద పెరుగుతాను నాన్న. ఇంకా పనులు ఎప్పుడు నేర్చుకుంటావురా నాన్న? లే తర్వాత తర్వాత కాదు, లేక లేక హాలిడేస్ ఇచ్చి ఒక్క కొంచెం ఎంజాయ్గా వండుకోను. పని ఎంత తీరినాక వండుకోను అన్న. నాకు మళ్ళీ నిద్ర అత్తది లే. లే నాన్న లే లే లే. 1 minute లే, 2 minutes లేదు. లే దిగు. ఏ ఇగో మరి కోపం తెప్పించే అక్కడ చూడక మళ్ళా ఏమనుకుంటున్నావు? దిగు లే. తప్పు లేనరు దిగు. పోను రావే. దిగా నీ చేద్దరు మొత్తం చూడు ఎట్లా ఉట్టిపోయింది. నీ పెద్ద బిడ్డ ఉట్టి పీకింది. పో నేను అత్త. అరే మళ్ళా అంటది లేదే. లే నువ్వు పొద్దుగాల పొడతా మరి. అన్ని పెద్ద బిడ్డ ఉట్టిపోయింది వచ్చి దాన్నది. దాచు నువ్వు దా. ఆడపిల్లన్నాక పనులన్నీ నేర్చుకోవాలి నాన్న. తెల్లదా అన్నాడు. ఇగో అయినా మమ్మీ ఎప్పుడు నేనే ఉడతా గానీ హాస్టల్ నుంచి వచ్చిన నీ పెద్ద బిడ్డకి ఎప్పుకప్పు. అట్లనా? అయితే దా దా బిడ్డ దా. అగ చూడు, దానికంటే హాస్టల్ ఏం పని ఉంటది? ఈ కొన్ని రోజులన్నా మొత్తం దాన్ని వెయ్యని, ఇంటికాడ నేనే ఎత్తా కదా. మమ్మీ బోల్లో కూడా అయిపోయినట్టేనే, ఇంకేమైనా పనులున్నాయా? అట్లనా? అయితే పోయిగా లాట్రూమ్లు కడుగుపో. ఏంటిదే నిన్ను? కొట్టిందా చెప్పలేదా మమ్మీ? దానికి డాడీ మీద కక్షలు ఉన్నాయని.
నాకేం కక్షలున్నాయి? నేనెందుకు కొడతా డాడీని? మరి అందుకే కదా డాడీని చంపాలనుకుంటాన్నావు. నేనెందుకు చంపాలనుకుంటాననే? నిన్ను కొట్టంగా డాడీకి దాకింది. అంటే నన్ను చంపుదామనుకున్నావు. నిన్ను చంపేయమని కాదు, పనుల కోసం నువ్వే లొల్లి పెట్టుకున్నావు. నేను లొల్లి పెట్టుకున్నాను ఏమన్నా? మరి ఎందుకు చేస్తే ఏమైతావు నువ్వు? నేను హాస్టల్ నుంచి నిన్ననే వచ్చింది. నేనెందుకు ఎత్తా? ఉన్నావు కదా ఇన్ని రోజులు ఇంటికాడ. అంటే ఇన్ని రోజులు నేను చేయలేదు. ఏంటి మమ్మీ చెప్పావా అవన్నీ? ఎందుకు నన్ను అయితే లొల్లి పెట్టుకుంటారు? ఇప్పుడు స్టార్ట్ చేసేది వాళ్ళు. ఎందుకు లొల్లి పెట్టుకుని సపరేట్ ఇప్పుడు డాడీకి ఏమన్నా అయితే నా స్కూల్ ఫీజు, నా చాక్లెట్లు అవి ఇవన్నీ అది పెడతారా, కొనిస్తారా? మరి నా కాలేజ్ ఫీజు గిట్ట నువ్వు కడుతున్నావు. నాకు కూడా డాడీ కదా కట్టేది. నేనెందుకు డాడీని కొట్టాలనుకుంటా? మరి ఎందుకు కొట్టినావు? నిన్ను ఒరమని కొట్టింది. ఏంది బాగా సోకుల వాడు వచ్చినావు? జున్ను నీకు ఒక విషయం చెప్పాలా? చెప్పు. ఇప్పుడు ఇట నేను కాదన్నానా? అట్లాగా జున్ను, ఎట్లా మరి? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. పప్పన్నం ఎప్పుడు పెడతావు మరి? పప్పన్నం ఎందుకు జున్ను? మా నాన్న మంచిగా మేకలు తీసుకొచ్చి కొత్తాడు, నువ్వేం పప్పన్నం అంటావు? మేకలు తెస్తారని తెలిసి చెప్పిసానా, ఏదో సాత్రం కోసం అన్నా. అవునా? ఎంగేజ్మెంట్ అయిందా మరి? అయింది జున్ను. మరి మాకెందుకు చెప్పలే? అది అబ్బాయి అనుకోకుండా చీరు, నేను అందంగా ఉంటా కదా, నన్ను చూసుడుతోటే వాళ్ళు ఓకే చెప్పిర్రు, అందుకే ఎవరికి చెప్పలే. మాకెందుకు చెప్తావు? అట్లా కాదు జున్ను, అనుకోకుండా వచ్చారు వాళ్ళు. మరి పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి ఇప్పుడు మంచి రోజులు లేవాట, మంచి రోజులు ఉన్నాక పెట్టుకుంటారు. ఇక నీ పెళ్ళి అంటే అవే భయపడిపోతాయి. ఏంది జున్ను ఒకటేసరికి అట్లా అన్నావు? మరి కవిత ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన. మంచిగున్నావా? మీ దోస్తుది లగ్గవాట, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందట. అవునా? ఎప్పుడు చేసుకున్నావు ఎంగేజ్మెంట్ నేను లేకుండా? నువ్వెందుకు? దాన్ని ఏమన్నా నువ్వు చేసుకుంటానవా? దాన్ని కాబోయే మోడు ఉంటే అయిపోయా. అవును, మరి నాకు ఒక్క మాట చెప్పలేవేంది? చెప్దాం అనుకున్నానే, కానీ నువ్వు ఇక్కడ లేవు, హాస్టల్ ఉన్నావు కదా, అందుకే చెప్పలే. మరి ఇంటికాడ మేమున్నాం కదా. ఇప్పుడే చెప్పినా కదా జున్ను, వాళ్ళు అనుకోకుండా వచ్చిరని మళ్ళీ అట్లనే అంటావు. మరి చెప్దాం అనుకుంటున్నా అంటున్నావు. అది నా చిన్నప్పటి ఫ్రెండ్ కదా, చెప్పకపోతే ఫీల్ అవుతుంది అని అట్లా అన్నా. ఆపుర్రే ఇక మీరిద్దరు. అయినా కానీ మీ ఆయన ఎట్లుంటాడే? మా ఆయననా? మా ఆయన అందమైన 2 కళ్ళతో, చక్కటి ఒక ముక్కు, దాంతో పాటు రింగు రింగుల జుట్టు కూడా ఉంటది. తినడానికి నోరు, నడవడానికి కాళ్ళు, అవేం అవసరం లేదా? ఇక అవేం లేవా? ఎందుకు లేవు జున్ను, అవన్నీ ఉన్నాయి. మరి ఎట్లుంటాడో చెప్పు. అంటే ముక్కు ఉంది, నోరు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. తెల్లగా ఉంటాడా, కర్రగా ఉంటాడా? గట్ల చెప్పు. కొంచెం తెల్లగానే ఉంటాడు కానీ నల్లగా ఉంటాడు, నల్లగానే అనిపిస్తాడు కానీ కొంచెం తెల్లగా ఉంటాడు. ఇంతకు మనిషేనా? మనిషి కాకపోతే అది ఎందుకు వేసుకుంటది? ఏమో మరి, ఇది చెప్పేది ఇంటే జంతువు లెక్కనే అనిపిస్తుంది. ఏమో ఎట్లుంటాడో మరి, ఒకసారి ఫోటోనన్నా చూపెట్టలేవు. ఫోటో ఎందుకు జున్ను, రేపు డైరెక్ట్ చూపిస్తా. రేపు పండగ కదా, మా ఇంటికి వస్తాడు, అప్పుడే ఇక్కడికి తీసుకొస్తా. ఎంగేజ్మెంట్ అవుడుతోటే ఇంటికి వచ్చుడు కూడా మొదలు పెట్టిండా ఇక? అట్లా కాదు జున్ను, రేపు పండగ కదా, అందుకే అమ్మ వాళ్ళు రమ్మని చెప్పారు. దేక్తావో దేకవో ఇక మమ్మల్ని, ఎస్పెషల్ గా మీ ఫ్రెండ్ ని. నాకు ఫోన్ కూడా కొనిస్తానన్నాడు. డబ్బా ఫోనా, ఫేక్ ఫోనా? ఏదో ఒక ఫోను. ఘోరంగా నన్ను బాధ పెడతారు, నేను హట్ అయినా. ఆమ్లెట్ కాలేదా? అయింది. తింటావా? ఇస్తావా? ఇయ్య, నేనే తింటా. తిను. నేనుడే ఒక్కటే. పాపం ఎట్లా భరిస్తాడో నీ తిండికి. నన్నా? నిన్నే. కుళ్ళుకుంటారు మీరు, అంత మంచిగా ఉండడని చెప్తే. మేము చూడలే, మేము కుళ్ళుకుంటాం. చెప్పినా కదా అందుకే. ఏం చెప్పినావు? ఇట్లా ముక్కుంటది, మూతుంటది, ఏంటది? ఎట్లుంటది? రేపు వచ్చినాక చెప్తాగు నీ సంగతి. ఏం చెప్తావు? రేపు వచ్చినాక మా ఆయనతో చెప్తాగు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. చెప్పు. ఏంటి? నేను కూడా చెప్తా. కర్రే ఉంటాడు కానీ తెల్లగా ఉంటాడు అంటుంది, తెల్లగా ఉంటాడు కానీ కర్రే ఉంటాడు అంటుందని నేను కూడా చెప్తా. మనసు మంచిగా ఉంటాయి, పై ఎట్లుంటేంది కలరు? మరి నువ్వు ఎందుకు ఇట్ట తీసుకుని ఇప్పుడు ఇట్ట దింపుతావు? నేను ఇప్పుడు ఇట్లా దింపలేదులే, నువ్వే ఇట్టు తీసుకొని ఇట్లున్నావు. ఇడికి ఏమో
ఈ ఆమని చెత్తురంతా. సరే నీకు మంచి చాక్లెట్ కొనిత్తది. ఏమందంటే చాక్లెట్లు. మరి ఏం కొనియాలి జున్ను? నీకు కూడా పిప్పర్మెంట్ కొనిస్తా. పిప్పర్మెంట్ కొనిస్తావు నీకు కూడా. ఎందుకు ఫోన్ అట్లా పిప్పర్మెంట్ కొంటా అన్నాడా మీ ఆయన? సరే నిన్నే జాతరకు తీసుకుపోయి అలా నీకో ఫోన్ కొనిస్తా. అంటే అదే డబ్బా. అదే ఇక పాపం హట్ అవుతుంది సాలి మా ఫ్రెండ్. ఏమైద్ది? ఇప్పటిదాకా అనే మాటలన్నీ విన్నది మళ్ళీ అంత అయిపోయినాక హట్ అవుతుందని అంటాంది. ఎంతైనా ఫ్రెండే చెల్లెనే. పెళ్లి చేసుకుంటది కదా ఇక మళ్ళీ ఎప్పుడు హజ్ చేస్తాం. సరే ఇప్పుడే ఆడుకుంటాం నీతో. సరే గాని రేపు ఏం ముగ్గులు ఎత్తారు సంక్రాంతి? చూడాలి ఇక ఫోన్, అందుకే తెచ్చుకొచ్చిన. అబ్బో నువ్వు ఎత్తావా? నీకేంది ఇక నువ్వు కొత్త ఫోన్ లో యూస్ చేస్తావచ్చు ఫోన్ వచ్చినాక. అలా పాటల్లో పెయిన్ రావక్క జాతా ఇది ఒక్కటైతే తెలుసు. ఎప్పుడు వచ్చినావు కవిత? ఇప్పుడే వచ్చిన ఆంటీ. ఇటు అత్తనే లేవు కదా. ఇటెందుకు అత్తదే? పెళ్లి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ కూడా అయింది, అందుకే. అవునా? చెప్పలే మరి చెప్పనే లేదేం ఒక్కసారి అన్నా? అది అనుకోకుండా అయింది ఆంటీ, అది చెప్దామని వచ్చిన. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అంకుల్. మొత్తం ఆగుతలేదు, ఊహలలో తేలిపోతుంది. ఇంకేంటి మమ్మీ రేపు పొద్దుగాల ముగ్గేయడానికి రమ్మని. అత్తది రా. ఇంకేం గిటెందుకు అత్తది? రేపు వాళ్ళ ఆయన అత్తడాట కదా, తిరగడానికి పోతది. ఇంకా తర్వాత పోయే ముగ్గేసినాక. ఏ లేదంటీ, ఆయన కూడా తీసుకొని వస్తా. తీసుకొని రా. సరేనా? పెళ్లి కాక గాని. సరే మరి పొద్దుగాల తీసుకోర్రా. జున్ను చూస్తానన్నది అందుకే. ఏం లేదు, మీ ఫ్రెండ్ అడిగినందుకు నన్ను ఇడికి మధ్యల చూడండి అప్పటి నుంచి ఇట్లా ఏడిపిస్తారు. ఎందుకు రా నాని అక్కడ ఏడిపిస్తావు? పెళ్ళి ఏటన్నా పోతుంది కదా, మళ్ళీ అత్తదో రాదు. మారుతుంది. తీసుకపోతే పట్టినాదు తీసుకో. దా. దా. రా. ప్రేమలు అంటే పొద్దుగాల మంచిగా ముగ్గేద్దాం. నువ్వు కూడా వెనుకలాడు. అప్ప నాకు రావు కదా ముగ్గులు. నేను ఫోన్ లో వెనుకలాడు అన్న. చాటింగ్ చేసి వచ్చురా, ముగ్గులు చూసి రాదు ఇప్పుడు అక్కకి. ఫోన్ మాట్లాడు కూడా. నువ్వు కూడా ఆమెతో పాటే మాట్లాడతాను. నీకు ఘోరంగా బాధపడతాను తెలుసా. ఫ్రెండ్ అంటే గట్లనే ఉంటా. బాధపడుతుందట. సిగ్గు పడుతుంది, బాధపడతలేదు. సరే అంటే నాకు లేట్ అవుతుంది, నేను పోతా మరి. సరేనా? ఎందుకు పోయి మీ ఆయనతో ఫోన్ మాట్లాడతావా, చాటింగ్ చేస్తావా? ఇప్పటికే లేట్ అయింది పాపం. చూడండి అది అంతే లేరా ఫోన్ మాట్లాడడానిక? చాటింగ్ ఆయన నాకు చెప్తాను. చెప్పు పోపో. బాయ్ టాటా. ఆహా, ఇది మంచిగా ఊడిసింది, నీళ్లు కూడా చల్లింది. దీని ప్లేసుల్లో నేను ముగ్గెత్తావు. అమ్మయ్య, ఊడ్చుడు అయిపోయింది, అలుకు చల్లుడు అయిపోయింది. ఇప్పుడు పోయి మంచిగా ముగ్గులు వేసుకొని మంచి ముగ్గు ఎత్తా. ఇదేంది, నేను ఊడ్చుకొని చల్లుకున్న దాంట్లో పోయి గది ముగ్గెత్తుంది. అబ్బా దీని సంగతి చెప్తావు. ఏ జున్ను, నీ నలుగు చల్లుకున్న దాంట్లో నేను ఊడ్చిందంటే నువ్వు ముగ్గెందుకు ఎత్తున్నవే? ఇది నా ప్లేస్, నేనే ఎత్తా. అనవసరంగా నువ్వే అలుకున్నావు. ఈడ నీ పేరు గిట్ట రాసుందా? రోజు చేసేది నేనే కాబట్టి ఇది నా ప్లేస్. ఏమద్దు, నువ్వు లెవ్వు, నేను వేసుకుంటా. నేను లెవ్వా. లెవ్వు అన్నా. నేను లెవ్వా. నేను ఎత్త దారుగులే. నేను లెవ్వా. వేరే కాడ వేసుకుంటానే. వేరే కాడ వేసుకోపో. నువ్వే పోనీ, నేనంతా ఊడ్చి చల్లుకున్నా. నేను రోజు ఊడ్చుకుంటా. ఏంటిదే? అది ఊడ్చుకొని చల్లుకున్నది కదా అన్న, ముగ్గెత్తున్నాను. నేను రోజు ఊడ్చి చల్లుతా కదా ఈడ, మరి అప్పుడు ఎందుకు చెప్పావు? మళ్ళీ పొద్దుగాల ఎందుకు ఊడమంటే, మరి రోజు పొద్దుగాల నేను ఊడతా ఉడతాను ఎందుకని లేవు?
ఎందుకంటే నేను హాస్టల్ ఉంటావు కదా. అందుకే హాస్టల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేసుకుంటా అంట అన్న. నేను ఆల్రెడీ ఎత్తున్నా ఈడ. ఏమద్దు కాదు, అది వేసుకుంటది వేరే కాడ వేసుకున్నావు ఏమద్దు, నేను ఈయన వేసుకుంటా. గచ్చు వేసుకున్నావే నువ్వు. ఎందుకు అట్టి ఊడిసి పక్కకు దొబ్బుతావా? ఏం దెబ్బదా నువ్వు దొబ్బుతావు. అది అక్క పెద్దది కదా, హాస్టల్ నుంచి వచ్చింది కదా, మంచిగా నీకు ఇక్కడ వేసుకో. దీన్నే ఇక్కడ వేసుకో, గచ్చు మీద వేసుకో, మంచిగా వస్తుంది ఇలా. మరి అది నన్ను ఎక్కిరిచ్చింది అనుకో, నేను మళ్ళీ వచ్చింది. సరే ఎక్కడి టచ్ చేసుకునేదా, ఇక్కడ వేసుకునేదా. ఎక్రియా నేను నిన్ను పో. తీసుకో తీసుకో. గిడేసుకో గిడేసుకో. నాకు సూన ఎక్కిరిస్తాంది. ఏయ్ వేసుకోరా నాన్న, గిడేసుకో. నువ్వు కూడా పో అట్టే. ఈశా, నువ్వు లే నుంచి లే. దా అక్క ముగ్గెత్తదట. ఇగో మిన్ను, ఇతనే నా కాబోయే భర్త. ఎట్లున్నాడు? ఆ గంటలు అమ్ముకుంటోని లెక్కున్నాడు. అయినా మెడల గంట ఏందంత. మరే హలో, నేనేం పని చేసినా ఒక గంటలో కంప్లీట్ చేస్తా. అందుకే మా ఆఫీసర్ నాకు ఈ గంట అవార్డు కింద ఇచ్చారు. ఇంకా నయం పట్టు, పెంట తింటానవని పెంట వాడియలే. అగో జున్ను, గట్లంటానవేంది? మా బావ కింగ్ తెలుసా నీకు? అబ్బా, ఏ దేశానికో? దేశానికి కాదు, మా బావ ఆఫీస్ లో మా బావే కింగు. గంట అవార్డు కింద ఇచ్చినప్పుడే అర్థమైంది అది గంట ఆఫీసో పెంట ఆఫీసో అని. చూడు మేయనా, మా బావ గురించి ఎట్లా మాట్లాడుతుందా మీ చెల్లె. నువ్వు బాగురా, నువ్వు రాయే ముగ్గేద్దాం. ఇగో బావా, నేను ముగ్గెత్తా, నువ్వు చూడు. ఎవరిని? నిన్న కాదు, ముగ్గును. అవునా? ఉమ్, సరే సరే మంచిగా. కూర్చో. సరే దా ఇక నువ్వు. అందుకే అంటది మా చెల్లె నిన్ను. నువ్వు కూడా మళ్ళీ మీ చెల్లె లెక్కనే అను. ఇప్పుడే ధర్మారం బస్ స్టాండ్ దాటిందట. కానీ కానీ చెప్పు చెప్పు. చూసినావా, నేను అర్థం చేసుకొని ముగ్గులో హెల్ప్ చేయడానికి వచ్చిన.